హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పద్మమ్మ చావు కారణంతో నిజాలన్నీ బయటపడబోతున్నాయా? సింహాద్రి ఇక పద్మమ్మను చంపింది జీవన ఇందుమతి అని నిజం చెప్పడంతో పాటు కుట్టి జ్యోతిష్యుల కన్న కూతురనే నిజం బయట పెట్టబోతున్నాడు. దాంతో మరి కుట్టి అయితే నిజం చెప్పేసింది. కానీ జీవన కుట్టి చెప్పింది అబద్ధమని, కుట్టి మాటలు నమ్మొద్దని చెప్పి మళ్ళీ కొత్త నాటకాలు మొదలు పెడుతుంది జీవన అయితే. మరిక చివరిగా డిఎన్ఏ టెస్ట్ ద్వారా నిజాన్ని బయట పెట్టాలని చూసిన కుట్టికి జీవన ఎలాంటి ఆటంకం వేయబోతుంది? మరిక జీవన కుట్ర సింహాద్రి తెలుసుకొని ఇక ఆనందినే కుట్టి జ్యోతిష్యుల కన్న కూతురని నిరూపించబోతున్నాడు. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే కుట్టి అయితే నిజం చెప్పేస్తుంది. ఎందుకంటే సింహాద్రి తన పద్మమ్మ చావుకు కారణం వీళ్ళు పద్మమ్మను ఎందుకు చంపారని అడగడంతో ఇక నిజం ఎక్కడ బయట పెడుతుంది నా భార్య అని, వీళ్ళిద్దరే ఇలా చేశారని సింహాద్రి అందరి ముందు చెప్పేస్తాడు కదా. అప్పుడే ఇక జీవన్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సూర్య అయితే ఏంటి కుట్టి, సింహాద్రి చెప్పేది నిజమేనా? తనేదో కోపంలో ఆవేశంలో చెప్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేది మా మనసుకు అస్సలు అర్థం అవ్వట్లేదు. చెప్పు కుట్టి, నువ్వు ఏది అబద్ధం చెప్పవు కాబట్టి ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇక నువ్వు నిజం చెప్తేనే ఇక్కడ మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి సూర్య గట్టిగా ఆనందిని నిలదీసి అడుగుతాడు కదా. దాంతో ఆనంది అయితే నిజం ఒప్పుకుంటుంది. అవును, నేనే మీ కన్న కూతుర్ని. ఇక అమ్మకు ప్రాణగండం ఉందని చెప్పి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. ఇప్పుడు ప్రాణగండం తొలగిపోయింది. ఈ నిజం ఆ రోజే చెప్పాలి, కానీ ఇక జీవన ప్రెగ్నెంట్ కావడంతో అమ్మ కళ్ళలో సంతోషాన్ని చూశాను, అందుకే చెప్పలేకపోయానని కుట్టి అయితే నిజం మొత్తం చెప్పేస్తుంది. కుట్టి నిజం చెప్పడంతో ఆదిత్య కూడా కుట్టికి సహాయంగా మాట్లాడతాడు. ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా ఎలాగైనా జ్యోతి ఇక కుట్టి మాటలు నమ్ముతుందేమో, కుట్టిని తన కూతురుగా స్వీకరిస్తుందేమని చెప్పి జీవన కొత్త నాటకం మొదలు పెడుతుంది. ఇక ఇలా క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి, ఏంటి కుట్టి, ఇక నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, నాలాగే నిన్ను కూడా మా అమ్మ కన్న కూతురులా చూసుకుంది, అయినా కూడా నేనంటే నీకు ఎందుకు అంత కోపం? ఎందుకు నా స్థానంలోకి నువ్వు రావాలనుకుంటున్నావు? మా అమ్మను నమ్మించాలని చూస్తున్నావు? ఇక నేను నమ్మను. ఇక నువ్వేదో కొత్త నాటకం ఆస్తి కోసమే ఇక మా అమ్మకు కూతురుగా చేరాలనుకుంటున్నావు. నువ్వు నీ భర్త ఇద్దరు కలిసే ఇదంతా నాటకం ఆడుతున్నారు అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది చాలా కోపంగా, జీవన నాకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు, కావాలంటే నేను ఏ సాక్ష్యమైనా తీసుకొచ్చి చూపిస్తాను. పూజారి తాతకు కూడా ఇక తెలుసు, అన్ని నిజాలు పూజారి తాతకు తెలుసు కాబట్టి ఇప్పుడే పూజారి తాతను రమ్మని చెప్పి నిజం బయట పెట్టిస్తాను అని చెప్పి ఇక ఇలా ఆనంది అనడంతో ఇక జీవనైతే, చూసారమ్మా కుట్టికి నా మీద ఎంత కోపమో, తనకంటే ముందుగా నేను తల్లి అవుతున్నానని చెప్పి నా మీద కోపాన్ని పెంచుకుని ఇదంతా నాటకం ఆడుతుంది. ఇక నేను చచ్చిపోతాను, బ్రతకను. ఇన్నాళ్ళు జ్యోతి సూర్యుల కన్న కూతురుగా బ్రతికాను, ఇప్పుడు ఇక నేను తన కన్న కూతురు కాదు, నేను ఒక అనాథనని చెప్పి అందరి ముందు నన్ను ఇలా మాట్లాడుతుంది. ఇంకా నేను బ్రతకను, నేను నా బిడ్డ ఇప్పుడే చచ్చిపోతాం అని చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని అందరినీ బెదిరిస్తూ ఉంటుంది జీవనైతే. ఎందుకంటే జీవన మాటలే నమ్మాలి, కుట్టి చెప్పేవన్నీ అబద్ధాలని కుటుంబాన్ని నమ్మించడం కోసం ఇక ఇలా జీవన కొత్త నాటకం మొదలు పెడుతుంది. తను చచ్చిపోతానని చెప్పి చేతుని అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని ఇక ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి జీవనను బయటకు తీసుకొస్తాడు. ఇక జీవన అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, చూసావా కుట్టి, ఇక నువ్వు నా మీద ఎంత పగ తలిచావో, చివరికి నన్ను లేకుండా చేయడం కోసమే ఇదంతా చేస్తున్నావు. నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు మా నాన్నకు మా అమ్మకు పుట్టిన కూతురువు కాదు, నేనే వాళ్ళ కన్న కూతుర్ని, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు చెప్పు అని చెప్పి అడగడంతో ఇంతలోనే ఇక ఆదిత్య అయితే పూజారిని తీసుకుని వస్తాడు. ఇక పూజారి అయితే ఇలా చెప్తూ ఉంటాడు, చెప్పాల్సిన సమయం వచ్చింది, ఇంకా చెప్పకపోతే బాగుండదు. ఇక
కుట్టి చెప్పింది అక్షరాల నిజం. కుట్టినే మీ కన్న కూతురని పూజారి తాత కూడా చెప్పేస్తాడు. అయినా కూడా ఇందుమతి జీవనైతే లేదు. ఈ కుట్టి అంటే చిన్నప్పటి నుండి పూజారికి ఇష్టం. అందుకే కుట్టినే ప్లాన్తో పూజారిని కూడా తన వైపుకు తిప్పుకుంది. జ్యోతి ఇంటికి వారసురాలు కావాలని. ఇదంతా ఇక కుట్టి భర్త ఈ పూజారి ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం. వీళ్ళు చెప్పేది మొత్తం అబద్ధం అని చెప్పి ఇందుమతి జీవనైతే గట్టిగా నమ్మించేస్తారు కుటుంబం మొత్తాన్ని కూడా. ఇక వీళ్ళకైతే ఎవరి మాటలు అర్థం చేసుకోవాలో అర్థం కావు. ఇక ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మాలా లేకుంటే వాళ్ళ మాటలు నమ్మాలా? ఇక కర్పగం చెప్పిందని ఆదిత్య చెప్తున్నాడు. కర్పగం ఇంతకుముందు మంచి ఆవిడ కాదు. తన వల్లే తమ కూతురు తమకు దూరం అవుతుంది. అలాంటి కర్పగం ఇలా మంచిగా ఎందుకు చెప్తుంది? ఇక కర్పగం మంచి క్యారెక్టర్ కాదు కాబట్టి కర్పగం చెప్పేది అబద్ధం. ఇక మేము నమ్మలేము. ఏదైనా బలమైన సాక్ష్యం దొరికితేనే, సాక్ష్యం నిరూపిస్తేనే నమ్ముతాము అని చెప్పి కుటుంబం మొత్తం కూడా ఇక ఇలా ఆలోచనలో పడతారు. అప్పుడే సునంద ఆనంద్ దగ్గరికి వచ్చి, ఆనంది నువ్వు ఒక లాయర్వే కదా, సాక్ష్యం లేనిది లాయర్ దేన్ని నమ్మడు కదా, నీ విషయంలో కూడా అదే అడుగుతున్నాను. సరైన సాక్ష్యం కావాలి. ఇక సాక్ష్యం ఉంటేనే నువ్వు జ్యోతి కన్న కూతురు అని నేను నమ్ముతాను. సాక్ష్యం కోసం నువ్వు ఏం తీసుకొస్తావో తీసుకురా. అప్పుడు కానీ నీ మాటలు, నీ భర్త మాటలు, ఈ పూజారి మాటలు అన్నీ మేము కరెక్ట్ అని నమ్ముతాము అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందికైతే ఏం సాక్ష్యం తేగలను? మా అమ్మకు ప్రాణగండం ఉందని మా అమ్మను ఆపదల నుండి ఆదుకున్నాను. దానికి సాక్ష్యం ఉండదు. ప్రేమకు కన్న కూతురికి కన్న తల్లికి మధ్య ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. ఇప్పుడు నేను ఎలా నిరూపించను? ఇక నిజాన్ని అబద్ధాన్ని నిజాన్ని చేశారు ఈ జీవన ఇందుమతి అని చెప్పి ఇక చాలా భయపడుతూ ఉంటుంది ఆనంది. అయితే అసలు జీవన ఇలా మారిపోయిందేంటి? నిజం నేను చెప్తే తను క్షమాపణ అడుగుతుంది అనుకున్నాను. కానీ ఇక ప్లాన్ మొత్తం రివర్స్గా మారిపోయింది. ఇక కన్న కూతురు తను నేనే అబద్ధం చెప్తున్నాను, మోసం చేస్తున్నానని అందరినీ ఇంతలా నమ్మిస్తుంది జీవన ఇందుమతి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి కుట్టి నిజం చెప్పినా కూడా తమ కూతురుగా చేరుకోలేకపోయాను, జ్యోతికి దగ్గర కాలేకపోయానని ఏడుస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి అయితే అమ్మ నువ్వు ఏడవద్దమ్మా, అసలైన జీవనము నువ్వే అని నాకు తెలుసు. ఎలా నిరూపించాలో అలా నిరూపిస్తాను. ఈ జీవనమ్మకు ఇందమ్మకు నేను బుద్ధి చెప్తాను. నువ్వు ఏడవద్దు బిడ్డ అని చెప్పి సింహాద్రి అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటారు. జ్యోతమ్మ, సూర్యబాబు మా కుట్టి ఎలాంటిదో మీకు తెలియదా? ఆనంది ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా? తను ఆస్తి కోసం ఇలా చేస్తుందంటే మీరు నమ్ముతారా? తను మీ పెంపకంలో పెరిగింది. అలాంటి అమ్మాయి మీద మీరు ఇక ఇలా అబద్ధం చెప్తుంది, మోసం చేస్తుంది, ఇక ఇలా జీవనను ఇక అనాథ చేస్తుందని మాట్లాడుతున్నారేంటి? అలా చెప్పాల్సిన అవసరం నా కూతురికి లేదు. అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని దానిలా బ్రతుకుతుంది. తను ఆత్మవిశ్వాసం గలది. ఇన్నాళ్ళు అత్తారింటిని కూడా వదిలేసి బయట ఎలా బ్రతికిందో మీ అందరికీ తెలుసు కదా. అలాంటి నా కూతురు మీద అబండాలు వేసి తనను ఏడిపిస్తున్నారు. నిజం తెలిసాక తన అమ్మా నాన్నల దగ్గరికి సంతోషంగా వెళ్ళాలనుకుంది నా కూతురు. కానీ మీరు ఆ సంతోషాన్ని లేకుండా చేశారు. ఇక తప్పునే నమ్ముతున్నారు, నిజాన్ని మాత్రం నమ్మలేకపోతున్నారు. ఎలా నిరూపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి సింహాద్రి అయితే జ్యోతిష్యులతో అంటూ ఉంటాడు. ఇంతలోనే ఆనంద్కి చాలా కోపం వస్తుంది. జీవన నేనొకటి అడుగుతాను, ఇక నువ్వు చెప్తావా? నిజంగా నువ్వే మా జ్యోతమ్మ కన్న కూతురు అని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది ఆనంది అయితే. దాంతో ఇక కుటుంబం మొత్తం షాక్లో ఉండిపోతారు. ఇక జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. చూసారా అత్తయ్య, చూసారమ్మా, ఇక తనకు నా బిడ్డ అంటే ఇష్టం లేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోవాలని చెప్పి నా బిడ్డ మీద ఒట్టేసి చెప్పమంటుంది. ఇక నేను చెప్తున్నాను, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. కానీ నా బిడ్డకి ఏమైనా జరిగితే మాత్రం దానికి నువ్వే కారణం. ఇక నేనే జ్యోతి కన్న కూతుర్ని అని చెప్పి కూడా తన బిడ్డ మీద ఒట్టేసి కూడా చెప్తూ ఉంటుంది జీవనైతే. ఆ మాటలు విన్న ఆదిత్య, ఆనంది, పూజారి, ఇక సింహాద్రి, ఇక ఈ జీవనమ్మకు అసలు మనసే లేదు. అబద్ధాన్ని నిజం చేయడం కోసం పసిబిడ్డ మీద కూడా ఒట్టేస్తుంది. అలాంటి జీవన అసలు మనిషే కాదు, రాక్షసి అని చెప్పి వీళ్ళైతే చాలా కోపంగా ఉంటారు. జీవన అయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి జ్యోతి కన్న కూతురును నేనే అని నమ్మించడం కోసం ఇలా చేస్తుందని చెప్పి ఇక అప్పుడే జీవన ఒట్టు వేయడంతో అందరూ కూడా నమ్మేస్తారు. చూసావా కుట్టి, ఇక నువ్వు ఎంత మంచిదానివో అనుకున్నాం, కానీ నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు. పాపం జీవన ఇక ఇలా తన కడుపులో ఉన్న పసికందు మీద కూడా ఒట్టేసింది. తనిక అబద్ధం ఎందుకు చెప్తుంది? తమే మా కన్న కూతురు. నువ్వే అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో, అసలు నీకేమైందో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి జ్యోతి, సూర్యులు కూడా ఆనంది, ఆదిత్య, పూజారిని ఇక అపార్థం చేసుకుంటారు. అసలు కుట్టి ఇలాంటిదని అనుకోలేదండి
అని చెప్పి కుట్టి మీద చాలా బ్యాడ్ అభిప్రాయాన్ని పెంచుకుంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే కుట్టి దగ్గరికి వచ్చి, ఆనంది, నువ్వు నిజం వెంటనే చెప్పకుండా ఇన్నాళ్ళు వెయిట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. చూసావా, ఇప్పుడు నిజం చెప్పినా కూడా ఇక మన కుటుంబం వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. అంతలా మార్చేశారు ఆ జీవన, ఇందుమతి. అసలు ఈ జీవన ఇక కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్పడం ఏంటి? అసలు ఇలా కూడా ఉంటారా ఆడవాళ్ళు? అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది అయితే, ఏమోనండి, అసలు జీవన ఇక నిజం బయటపడకుండా ఉండడం కోసం ఏదైనా చేసేటట్లుంది. ఇక మనమే చివరికి ఇలా దొంగలమైపోయాం. నిజం తెలిసినా కూడా ఇక నిజాన్ని చెప్పినా కూడా ఎవరిని నమ్మకుండా చేశారు. ఇక మా అమ్మను కూడా పొట్టన పెట్టుకున్నారు ఈ జీవన, ఇందుమతి. చివరికి మనల్ని ఇలా నిందితులను చేశారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని చెప్పి ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఆదిత్య, సింహాద్రి అయితే ఇక ఒక ఆలోచన చేస్తారు. బాబు, ఏదో డిఎన్ఏ టెస్ట్ అంటారు కదా, తల్లి కూతుర్ల రక్తం ఒకేలా ఉంటుందని అంటారు కదా, అదేంటో చేయిస్తే ఇక లాయర్ జ్యోతి వాళ్ళు నమ్ముతారు కదా, ఇక వాళ్ళు సాక్ష్యం కావాలన్నారు. సాక్ష్యం మాటలతో చెప్తే నమ్మట్లేదు. ఇక సైన్స్ పరంగా వెళ్ళి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే జ్యోతమ్మకు, ఇక ఆనందికి చేయిస్తే, ఇక మళ్ళీ జీవనకు, జ్యోతికి, వీళ్ళ ముగ్గురికి చేయిస్తే ఎవరు డిఎన్ఏ జ్యోతితో కలుస్తుందో వాళ్ళ తమ కన్న కూతురని తేలిపోతుంది కదా అని చెప్పి సింహాద్రి ఒక సలహా ఇస్తాడు ఇక ఆదిత్యకైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, మంచి ఆలోచన మామయ్య, నాకు కూడా రాలేదు ఈ ఆలోచన. ఇక నీకు ఏం తెలియకపోయినా, నువ్వు పెద్దగా చదువుకోకపోయినా మంచి ఆలోచన చేశావు. ఇక ఇప్పుడే మన కుటుంబాన్ని నమ్మించడం కోసం ఇది ఒక పెద్ద అవకాశం. ఇది మనకు చాలా అవసరం, ఇక అవసరం పడుతుంది అని చెప్పి వెంటనే ఇక ఆదిత్య అయితే ఇక అందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా హాల్లోకి రమ్మని చెప్పి, మీ అందరికీ ఇక కుట్టినే జ్యోతి అత్తయ్య కన్న కూతురని నిరూపించడం కోసం ఒకటి చెప్పబోతున్నాను. జీవనకు, ఇక ఆనందికి, జ్యోతి అత్తయ్యకు ముగ్గురికి కూడా డిఎన్ఏ టెస్టు చేయించబోతున్నాం. ఈరోజే డాక్టర్, లాయర్లతో మాట్లాడి ఇక దీన్ని ఆమోదించాలి. అప్పుడు కానీ నిజమేంటో సైన్స్ పరంగా రిపోర్ట్లు వస్తాయి కదా, ఆ రిపోర్ట్లు అబద్ధం రావు కదా, ఇక అవి నమ్మాల్సిందే. ఒక లాయర్గా ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో జ్యోతి గారికి తెలిసే ఉంటుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. దాంతో ఇక సూర్యజ్యోతి కూడా, ఏంటి ఆదిత్య, ఏంటి ఇప్పుడు అవసరమా డిఎన్ఏ టెస్టు? ఇక కుట్టి మా కూతురు కాదు, జీవనే మా కూతురని జీవన తన కన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్పింది కదా, ఇంకా నమ్మకుండా ఇక ఇవన్నీ అవసరమా అని చెప్పి అంటూ ఉండగా, లేదు, జీవన మీ కన్న కూతురు కానే కాదు మామయ్య, ఇక నా భార్య ఆనందే మీ కన్న కూతురు. ఎలాగైనా నేను నిరూపించి తీరుతాను. ఇక దీంట్లో నేను వెనకడుగు వేయను. ఇన్నాళ్ళు నా భార్య అనుభవించిన కష్టాలు చాలు. ఇంకా నా భార్య కష్టాలు పడుతూ ఉండడం నేను చూడలేను. నిజం తెలిసినా కూడా మీరు ఇక నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆ నిజమేంటో ఇక మీకు సాక్ష్యంతో సహా నిరూపించేదాకా ఈ ఆదిత్య నిద్రపోడు అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక జీవనకు, ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది, చెమటలు పడుతూ ఉంటాయి. ఇదేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఈ ఆదిత్య, అంతా అయిపోయింది. ఇక ఇలా ఆనంది ఒక మోసగత్తని ముద్ర వేసే లోపే మళ్ళీ ఇక డిఎన్ఏ టెస్ట్తో వీళ్ళు ఇక మళ్ళీ ఇలా వెలుగులోకి వచ్చారు అని చెప్పి వీళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోనే ముందుగా ఇక ఆదిత్య అయితే డాక్టర్ని కలిసి మాట్లాడతారు. డాక్టర్ అయితే, లాయర్ కూడా దీనికి ఉండాలి. డిఎన్ఏ అంటే మామూలుగా కాదు, ఇక ఒక లాయర్, ఒక డాక్టర్ ఇద్దరు కలిసి ఒప్పందానికి వస్తేనే ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ డాక్టర్ అయితే. ఇక తనకు తెలిసిన ఒక లాయర్ని, ఒక డాక్టర్ని, నమ్మకమైన డాక్టర్ని ఇద్దరిని కూడా ఏర్పాటు చేస్తాడు ఆదిత్య అయితే. ఇక జ్యోతి కూడా వెనకడుగు వెయ్యదు, ఎందుకంటే నిజాన్ని నిరూపించడం కోసం ఆదిత్య పోరాటం చేస్తున్నాడు అని చెప్పి ఇక తన డిఎన్ఏ, తన బ్లడ్ ఇవ్వడం కోసం ఇక జ్యోతి, ఇక జీవన, ఇక కుట్టి ముగ్గురు కూడా హాస్పిటల్లోకి వచ్చేస్తారు. ఇక శాంపిల్స్ తీసుకుంటారు. ఇక అప్పుడే జీవనకైతే టెన్షన్ మొదలవుతుంది. ఏదో ఒకటి చేసి రిపోర్టు మార్చాలి, లేకుంటే ఇక నేను ఎప్పటికీ ఈ ఇంటికి ఇక నేను బిడ్డగా ఉండలేను. కాబట్టి ఇక ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే డాక్టర్ని, లాయర్ని పట్టుకొని డబ్బులు ఇచ్చి ఇక డిఎన్ఏ, ఆనంది డిఎన్ఏ కలవకుండా చేయాలి జ్యోతమ్మతో. ఇక నా డిఎన్ఏనే కరెక్ట్ అని ఇక నిరూపించాలి. ఈ ఒక్కటి చేస్తే చాలు, ఇక జన్మలో ఇక ఎవ్వరు నమ్మరు ఆనందిని అని చెప్పి జీవన అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఎంత నమ్మకమైన డాక్టర్ అయినా ఇక జీవన ఇచ్చిన డబ్బుకైతే లొంగిపోతాడు. ఇక ముందుగా డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే జీవన మళ్ళీ ఇక డాక్టర్ని
డాక్టర్‌ని కలవడానికి హాస్పిటల్‌లోకి వస్తుంది. అప్పుడే సింహాద్రి అయితే జీవన గురించి తెలుసు కదా! ఇక ఎలాగైనా ఇక నా బిడ్డను దూరం చేయాలి తన కన్న తల్లికి అనుకుంటుంది. నిజాన్ని అబద్ధం చేసింది రాక్షసి. ఇక నా భార్యను కూడా పొట్టన పెట్టుకుంటుంది. ఇలాంటి దాన్ని ఇక ఊరికేనే వదిలిపెట్టకూడదు. ఇక ఇదే లాస్ట్ అవకాశం. ఈ అవకాశం తప్పితే ఇక నా ఆనంది ఎప్పటికీ జ్యోతి కూతురుగా ఉండలేదు అని చెప్పి సింహాద్రి కూడా గట్టి సంకల్పంతో ఉంటాడు. జీవననే కనిపెడుతూ ఉంటాడు. ఇక జీవన ఇంటికి వచ్చినట్టు వచ్చి వెంటనే డాక్టర్ని కలవడానికి సూట్ కేస్ నిండా డబ్బులు తీసుకొని వెళ్తుంది. అప్పుడే ఇక సింహాద్రి గమనించి జీవనని ఫాలో అవుతాడు. ఇక జీవన అక్కడ డాక్టర్తో మాట్లాడడం, డాక్టర్కి ఇక సూట్ కేస్ నిండా డబ్బులు ఇవ్వడం, ఇక డిఎన్ఏ రిపోర్టు మార్చండి, ఇక ఆనంద్కి బదులుగా జీవన అని నా పేరు రాయండి, జ్యోతమ్మది ఇక జీవనది మాత్రమే ఇక డిఎన్ఏ కలిసిపోయింది, ఇక ఈ కుట్టి అంట, ఈ కుట్టి ఆనందిది, ఇక తనతో మ్యాచ్ కాలేదని మీరు లాయర్తో చెప్పించాలి, అంటే సగం డబ్బులు తీసుకోండి, ఇక మీరు డబ్బులు తీసుకొని రిపోర్టు మార్చమని చెప్తున్నాను, ఇంకా కావాలంటే డబ్బులు ఇస్తాను, కానీ ఇక ఆనందినే జ్యోతి కన్న కూతురని తెలియకూడదు, నేనే తమ కన్న కూతురుగా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోవాలి అని చెప్పి డాక్టర్తో ముందుగా మాట్లాడుతూ ఉంటుంది జీవన. అయితే ఆ మాటలన్నీ కూడా సింహాద్రి వినేస్తాడు. అమ్మ జీవన, ఈ అవకాశాన్ని కూడా పాడు చేయాలనుకుంటున్నావా? ఇంకా అవకాశాలన్నీ మేము మిస్ అయ్యాం, ఇక ఈ అవకాశాన్ని నేను పోగొట్టలేను, దీంతో నీ బండారం మొత్తం బయటపడాల్సిందే, ఇక నా ఆనందినే జ్యోతి కన్న కూతురని తేలిపోవలసిందే, ఇంకా నేను నీకు అవకాశం ఇవ్వను జీవన, అసలు నిన్ను చంపేయాలి, చంపేయకుండా వదిలిపెట్టి ఇక నేను తప్పు చేశాను, ఇక తప్పు చేస్తూ ఉంటే నేను ఇక ఊరుకోను అని చెప్పి జీవన డాక్టర్కు డబ్బులు ఇవ్వడం, జీవన డాక్టర్తో మాట్లాడడం అవన్నీ కూడా సింహాద్రి చూసేసి తన సెల్లో వీడియో తీసుకొని ఇక ఆ వీడియో సేఫ్గా పెట్టుకొని వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఎవరు చూడకుండా సింహాద్రి అయితే ఇక జీవన అయితే ఇక్కడ డాక్టర్కి డబ్బులు ఇచ్చాను కదా, ఎలాగైనా జ్యోతి డిఎన్ఏ నా డిఎన్ఏ సేమ్ ఉంటుంది, ఆనంది దీంతో ఓడిపోతుంది, ఆనంది డిఎన్ఏ తన అమ్మ జ్యోతితో కలవకుండా చేశాను, డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి చాలా గర్వంగా ఉంటుంది జీవన్. అయితే ఇక్కడ ఆనంది ఆదిత్య అయితే ఎలాగైనా ఇక డిఎన్ఏ కలిసిపోతుంది, జ్యోతి ఆనంది ఇద్దరు ఇక సొంత తల్లి కూతుర్లని తేలిపోతుంది అని చెప్పి వీళ్ళైతే ధైర్యంగా ఉంటారు. కానీ జీవన ఇదంతా చేస్తుందని వీళ్ళకు తెలియదు, ఇక సింహాద్రికి మాత్రమే తెలుసుంటుంది. ఇక తెల్లవారుతుంది, 2-3 రోజులు గడువు అయిపోతుంది. తర్వాత ఇక డాక్టర్ అయితే రిపోర్ట్ వచ్చిందని చెప్పి లాయర్కి కాల్ చేస్తాడు. లాయర్ కూడా 50-50 సగం డబ్బు ఇస్తాడు. ఇక ఇలా జీవన మనకు డబ్బులు ఇచ్చింది కాబట్టి ఇక ఈ ఆనంది పేరు మార్చి జీవనని పెట్టాను, జీవనకు జ్యోతికి మ్యాచ్ అయిందని రిపోర్ట్ ఇచ్చాను, ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో వాళ్ళకు ఇవ్వు, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి డాక్టర్ అయితే లాయర్కి ఆ రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఇక లాయర్ అయితే రానే వచ్చేస్తాడు. ఇక లాయర్ అయితే డిఎన్ఏ రిపోర్టు పట్టుకుని అప్పుడే ఇక అందరూ కూడా షాక్లో ఉండి చూస్తూ ఉంటారు. ఇక లాయర్ అయితే ఇలా చూపిస్తూ ఉంటాడు, చూడండి ఇక జ్యోతి అసలైన కూతురు జీవన అని రిపోర్ట్లో తేలిపోయింది, ఆనందిది మ్యాచ్ కాలేదు, ఇక ఆనంది జ్యోతి కూతురు కాదు అని చెప్పి లాయర్ అయితే డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొచ్చి అది చూపిస్తూ ఉంటాడు కుటుంబంలో అందరికి కూడా. అప్పుడే ఇక అందరూ కూడా ఇక ఆనంది అబద్ధం చెప్పింది, జీవన చెప్పిందే నిజమని చెప్పి జీవనను సంతోషంగా హక్ చేసుకుంటుంది జ్యోతి. అయితే ఇక ఇంతలోనే సింహాద్రి ఆగండి, ఇక వాడు చెప్పేది మొత్తం అబద్ధం, డబ్బులు తీసుకొని మరి ఇలాంటి పనులు చేస్తున్నారు కొందరు నీచులు, ఇక ఆనంది డిఎన్ఏ జ్యోతి డిఎన్ఏ కరెక్టు, ఇక జీవన డిఎన్ఏ జ్యోతి డిఎన్ఏతో కలవలేదు, వీడు డబ్బుకు కకృతి పడి ఇలా పేరు మార్చేశాడు, ఇక నేను అంతా చూసేశాను, అంతా తెలుసుకున్నాను అని చెప్పి చివరి క్షణంలో సింహాద్రి వచ్చేస్తాడు. దాంతో ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది, ఏంటి ఈ సింహాద్రిగాడు నన్నే ఫాలో అయ్యాడా, ఇక వీళ్ళకు డబ్బులు ఇచ్చి ఇది మార్చినట్టు వీడికెలా తెలుసు అని చెప్పి జీవన షాక్లో ఉంటుంది. అప్పుడే ఇక అందరి ముందు ఇక డాక్టర్కి జీవన ఇస్తున్న డబ్బులు, జీవన డాక్టర్కి చెప్తున్న మాటలు అవన్నీ కూడా కుటుంబం ముందు వినిపించేస్తాడు. ఇక డబ్బులు తీసుకొని ఇక ఆనంది పేరు మార్చి జీవనాన్ని పెట్టండి, జీవనది జ్యోతిది మ్యాచ్ అయ్యేలా చూడండి అని చెప్పి రిపోర్టు మీద ఆనంది అనే నేమ్ ఇలా ఇక
తీసేసి జీవన అనే పేరు పెట్టడం అదంతా కూడా చూపించిస్తాడు సింహాద్రి అయితే. అది చూసిన ఇక కుటుంబంలో అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఇక జీవన జీవన జ్యోతి కూతురు కాదు, తన భార్య ఆనందే జ్యోతి కన్న కూతురని చెప్పి కరెక్ట్ రిపోర్ట్తో ఆదిత్య కూడా వచ్చేస్తాడు ఇంతలో. ఎందుకంటే సింహాద్రి విషయం మొత్తం తన అల్లుడు ఆదిత్యకు చెప్తాడు. దాంతో ఇక ఆదిత్య అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారిని బెదిరించి కరెక్ట్ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వచ్చేస్తాడు ఇంతలోనే. ఇక రిపోర్ట్ చూపించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు ఆదిత్య అయితే. ఇక జీవన నిజ స్వరూపం తెలుసుకున్న జ్యోతి సూర్యలైతే జీవన చెంప పగలగొట్టి జీవనను కింద పడేసి మరీ తిడుతూ ఉంటారు. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇక ఏకంగా డిఎన్ఏ రిపోర్టే మార్చేస్తావా? డబ్బులకు ఏదైనా చేయొచ్చనే నమ్మకంతో నువ్వు ఉన్నావు. మా కన్న కూతురు నిజం చెప్పినా కూడా నమ్మలేని స్థితిలో మమ్మల్ని చేశావు. ఎందుకు ఎందుకు జీవన మా కుటుంబం మీద ఇంత పగదలిచావు నువ్వు? ఇక అత్తయ్య గారు ఇక అసలు తనను అత్తయ్య అనకూడదు, అంతా ఈ ఇందుమతి వల్లే ఇదంతా జరిగింది. ఇక ఆనంది మాకు దూరం అయ్యింది. మా కన్న కూతురి మాకు దూరం చేసి మా ఆస్తి కోసం మీరు ఇన్ని నాటకాలు ఆడతారా? ఇక చివరికి ఇక ఈ అవకాశాన్ని కూడా పాడు చేస్తారా? డిఎన్ఏ టెస్ట్ చేస్తే కూడా ఇక దాన్ని ఉపయోగం లేకుండా చేస్తారా? అసలు పద్మమ్మ చావుకు కారణం మీరే అని ఇప్పుడు నమ్ముతున్నాం. నిజం బయటపడకుండా ఉండడం కోసం మీరు ఏమైనా చేసేనట్లున్నారు. ఎందుకంటే ప్రాణాలను తీశారు. ఇక ఎంతో విలువైన డిఎన్ఏను కూడా మార్చిస్తారు. ఇక మీరు ఎలాంటి మోసగత్తలో మాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇలా సింహాద్రి ద్వారా ఇక అసలు నిజం తెలుసుకున్న జ్యోతి సూర్యులైతే జీవనకు ఇందుకు సరైన విధంగా బుద్ధి చెప్తూ ఉంటారు. మరి ఇక సింహాద్రి అయితే చివరికి తన కూతురైన ఆనందిని కుట్టి జ్యోతి కన్న కూతురనే నిజం చెప్పి ఇక తల్లి కూతుర్లను ఇద్దరిని కూడా ఒకటి చేయబోతున్నాడు చివరికి సింహాద్రి అయితే. ఇక పద్మమ్మను మిస్ అయినందుకు వీళ్ళ వల్ల చాలా కోపంతో ఉంటారు. కానీ పద్మమ్మ చావు కారణంతో వీళ్ళ నిజ స్వరూపాలు బయటపడి ఇక కుట్టి జ్యోతి ఇద్దరు కూడా కలుసుకోబోతున్నారు సింహాద్రి ద్వారా. చూద్దాం మరిక సింహాద్రి ఎలాగైనా వీళ్ళ అంతు తేల్చబోతున్నాడా, ఏం చేయబోతున్నాడా అనేది ఈ విధంగా జరుగుతుందనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.